హై టోల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనకు ప్రజెంట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖ ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉందో మనకు ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు అయితే మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కూడా దీనిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి వచ్చేసి శాలరీ మనకు బేసిక్నే మనకు 50,000 బేసిక్ పేని 50,000 ఉంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 70,000-80,000 మీకు శాలరీతో వస్తుంది అనమాట. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితి కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజు అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతి చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, చూస్తున్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. అండ్ ఇంకోటి బ్రదర్, చాలామంది వీడియోస్ నుంచి చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అండ్ మీరు ఏమైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలి, మీరు ఏమైనా నాకు డౌట్స్ అడగాలనుకుంటే కనుక మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు అక్కడ మీరు మెసేజ్ చేస్తే మీకు అక్కడ రిప్లై అయితే ఇవ్వగలను. కాబట్టి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ అవ్వాలంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే SJVN లిమిటెడ్ అనమాట. ఇది ఇక్కడ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఉందో అక్కడి నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముందుగా మనకు చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఏదైతే మనకు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ అనమాట. దీనిలోనే ఇవి ఆఫీసర్ స్థాయి పోస్టులు. శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు 50,000 అయితే మనకు బేసిక్ పే అయితే ఉంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 70,000 అబో మీకు శాలరీ వస్తుంది. 70-80 అట్లా. అంటే మనకు ఏవేవి అలవెన్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బేసిక్ పే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ వచ్చేసి మనకు IDA ఉంటుంది. ఇక్కడ ఇంకా మనకు 35% అలవెన్స్లు ఉంటాయి బేసిక్ పేలోన. ఇంకా HRA కంపెనీ లీజులు సంబంధించి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇట్లా చాలా రకాలు ఉంటే మనకు అలవెన్స్లు కూడా ఉంటాయి. కాబట్టి మనకు ఏ విధంగా అయితే మనకు మెన్షన్ చేశారు శాలరీ అనేది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకు జనరల్ కండిషన్స్లోన ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆఫ్ ఏజ్ 18 years అబోవ్ ఎవరికైతే ఇండియన్ నేషనల్స్ 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే 18 years కంప్లీట్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే April 28, 2025 మనకు రేపటి నుంచి అనమాట మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మనకు SJVN వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను రేపు మార్నింగ్ 10 గంటలకి. అండ్ అప్లై చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి May 18, 2025 సాయంత్రం 6 గంటల వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా క్వాలిఫికేషన్ అని ఏజ్ లిమిట్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి బ్రదర్, ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు ఎవరైతే 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఇండియన్ నేషనల్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి UREWS అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక SC ST వాళ్ళకు 5 years అంటే 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక OBC క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 3 years అంటే 33 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు జనరల్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకు 10 years అనమాట. అంటే 40 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు వీళ్ళు. ఇక ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు OBC క్యాండిడేట్ ఉన్నారో 13 సంవత్సరాలు అంటే 43 సంవత్సరాలకు. ఇక SC ST వాళ్ళు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉన్నారో వాళ్ళకు 15 అంటే 45 సంవత్సరాలకు ఏజ్ లాస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ ఏజ్ లిమిట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇవి ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అండ్ CBT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు వెయిటేజ్ అయితే ఉంది. మనకి ఎగ్జామ్లో మీకు 75% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ గ్రూప్ డిస్కషన్లో మీకు 10% మీకు వచ్చి ఉండాలి. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో మీకు 15% అయితే మీకు మార్కులు అయితే ఇచ్చి ఉండాలి. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా 2 గంటలు అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి 150 మార్కులకు. అండ్ ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇక్కడ మనకు సెక్షన్ 1లో వచ్చేసి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. అంటే రిలవెంట్ డిసిప్లిన్ అండ్ సబ్జెక్టు దాని గురించి. అండ్ సెక్షన్ 2లో వచ్చేసి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. జనరల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏదైతే ఉందో వీటి నుంచి అయితే మీకు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక నో నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అనేది ఈజీగా అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీనిలోనే ఎవరైతే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు గ్రూప్ డిస్కషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట.
మీకు 70% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి, కంపల్సరీగా చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు టెస్ట్ ఆఫ్ సెంటర్స్ అంటే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ మనకు న్యూఢిల్లీ, చండీగఢ్, ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్, డెహ్రాడూను హిమాచల్ ప్రదేశ్లో మనకు సిమ్లా, మండి, బిలాస్పూర్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే మనకు టెస్ట్లు అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత మనకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మనకు ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ విధంగా మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి క్వాలిఫికేషను అదేవిధంగా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు ఇక్కడ ఏవైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా, దీనిలోనే ఇక్కడ మనకు డిసిప్లిన్స్ వచ్చేసి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హ్యూమన్ రిసోర్స్ అని ఇక్కడ మనకు చాలా రకాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయన్నమాట. దీనిలోనే ముందుగా వచ్చేసి సివిల్ చూసుకున్నట్టయితే 30 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే పోస్ట్ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 9, ఓబీసీ వాళ్ళకు 8, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 3 అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 5 పోస్టులు అనమాట. ఎవరైతే దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే సివిల్ డిసిప్లిన్కి అప్లై చేసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ ట్రైన్లోన బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి 15 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు. ఇక్కడ ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైతే చేసినా అప్లై చేసుకోవచ్చు అనమాట. మెకానికల్కి వచ్చేసి 15 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రతి క్యాస్ట్ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు హ్యూమన్ రిసోర్స్ వచ్చేసి 7 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ 2 years MBA ఎవరైతే చేసి ఉంటారో, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వాలిఫికేషన్ అనేది. తర్వాత మనకు ఎన్విరాన్మెంట్లో వచ్చేసి 7 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కానీ ఎవరైతే చేసినారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకు జియాలజీ 7 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎంఎస్సి, ఎంటెక్ ఏదైతే చేసి ఉంటారో ఇక్కడ ఇచ్చినటువంటి విభాగంలోన ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇచ్చారనమాట. జియాలజీ, అప్లైడ్ జియాలజీ అండ్ జియో ఫిజిక్స్ అని ఈ విధంగా వీటిలోనే చేసి కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోన 6 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కానీ దీనిలో ఏదైనా చేసి ఉంటే కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి. ఇక నెక్స్ట్ మనకు ఫైనాన్స్లో మనకు 20 పోస్టులు మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే సిఏ చార్టెడ్ అకౌంట్ అనమాట. ఇది చేసినా కానీ లేకపోతే ICWA, CMA ఎవరైతే చేసినా కానీ లేకపోతే 2 years MBA విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్లో వచ్చి మనకు లాలో వచ్చేసి మనకు 7 పోస్టులు అనమాట. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా 3 years LLB కానీ లేకపోతే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో లాకి సంబంధించినటువంటి విభాగంలోన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తుంటే 114 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి. లింక్ యాక్టివ్ అయిన తర్వాత నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఇక్కడ అప్లికేషన్ ఫీజులో వచ్చేసి హౌ టు అప్లై అనే ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు అయితే మనకు మెన్షన్ చేశారు. 600 రూపాయలు మీరు పేమెంట్ చేయాలి. అదేవిధంగా 18% మీరు GST అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మనకు ఆన్లైన్ త్రూ మాత్రమే, డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ. ఇక ఎవరికైతే SC వాళ్ళు కానీ ST వాళ్ళు కానీ EWS వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కానీ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరిగా 600 రూపాయలు ప్లస్ 18% GST ఇదైతే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుంచి చేసినటువంటి ఏవైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు మనకు నోటిఫికేషన్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు May 18, 2025. మనకు నెక్స్ట్ మంత్ 18వ తేదీ వరకు అప్లై చేసుకునే టైం ఉంది కాబట్టి మనకు రేపు మార్నింగ్ 10 గంటలకి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని దాని తగ్గట్టు మీరైతే ప్రిపేర్ అవుతారని అనుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ వస్తాయి అండ్ రిప్లై ఇవ్వను.
అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.